నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు పర్యటన. సరికొత్తగా మాటా మంత్రి గ్రీవెన్స్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుతున్న జనసేనాని. ఇవాళ రేపు బెంగాల్లో ప్రధాని మోదీ పర్యటన. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు. రేపు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాక్ డ్రిల్. నంద్యాల జిల్లా సిరివెల్ల మోడల్ స్కూల్ వద్ద క్షుద్ర పూజలు కలకలం. గేటు వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న నిమ్మకాయలు, కుంకుమ పూజ సామాగ్రి. ఇక పశ్చిమ బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. హుగ్లీలో జరగనున్న పశ్చిమ బంగా దివాస్ వేడుకలో ఆయన పాల్గొనున్నారు. అలాగే రాష్ట్రంలో భారీ బహిరంగ సభతో పాటుగా రోడ్ షోలో ప్రధాని పాల్గొనున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు ఊరటనిస్తూ 23వ విడత పీఎం కిసాన్ నిధులను మోదీ ఇవాళే విడుదల చేయనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. హుగ్లీలో జరగనున్న పశ్చిమ బంగా దివాస్ వేడుకల్లో పాల్గొనున్నారు ఆయన. అలాగే రాష్ట్రంలో భారీ బహిరంగ సభతో పాటుగా రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారు. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు ఊరటనిస్తూ 23వ విడత పీఎం కిసాన్ నిధులను మోదీ ఇవాళ విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా రేపు నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగబోతుంది. పేపర్ లీకేజీ వివాదాల నేపథ్యంలో ఈసారి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు రేపు ఈ పునఃపరీక్షకు హాజరు కానున్నారు. మరోవైపు రేపటి పరీక్షను 100% పారదర్శకంగా తప్పులు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఎన్టీఏ ఈ రోజు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మాక్ డ్రిల్ నిర్వహిస్తుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ మాక్ డ్రిల్ రాత్రి 8 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. పరీక్షా కేంద్రాల లైవ్ మానిటరింగ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్,
మెటల్ డిటెక్టర్ల పనితీరు, మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటును అధికారులు ఈ మాక్ డ్రిల్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక దాదాపు 2.5 లక్షల మంది భద్రతా సిబ్బంది, 5,000కు పైగా సీసీటీవీల నిఘాతో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా రేపు నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగబోతుంది. పేపర్ లీకేజీ వివాదాల నేపథ్యంలో ఈసారి ఎలాంటి అవకతవకలకు తావలేకుండా పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక దేశవ్యాప్తంగా మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు రేపు ఈ పునఃపరీక్షకు హాజరు కానున్నారు. మరోవైపు రేపటి పరీక్షను 100% పారదర్శకంగా తప్పులు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఎన్టీఏ ఈ రోజు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ మాక్ డ్రిల్ రాత్రి 8 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. పరీక్షా కేంద్రాల లైవ్ మానిటరింగ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, మెటల్ డిటెక్టర్ల పనితీరు, మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాట్లను అధికారులు ఈ మాక్ డ్రిల్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక దాదాపు 2.5 లక్షల మంది భద్రతా సిబ్బంది, 5,000కు పైగా సీసీటీవీల నిఘాతో ఈ పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక అభ్యర్థులు రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు లోపు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడతారని, ఆ తర్వాత గేట్లు మూసివేస్తారని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. మాటామంతి గ్రీవెన్స్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. కాకినాడలోని ఫ్యాబిన్ కన్వెన్షన్, కుళాయి చెరువు ఆవరణ వేదికగా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. యువత, సామాన్య ప్రజలతో పవన్ కళ్యాణ్ నేరుగా ముఖాముఖి కానున్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలాగా ఈ వేదికను సిద్ధం చేస్తారు. ఇక రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడలో ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జిల్లాకే దక్కిన గౌరవమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు.
ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. మాటామంతి గ్రీవెన్స్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. కాకినాడలోని ఫ్యాబిన్ ఫన్ కన్వెన్షన్ అలాగే కుళాయి చెరువు ఆవరణ వేదికగా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మనీష. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కాకినాడలో ఉచిత ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుళాయి చెరువు సమీపంలో ఫ్యాబిన్ కన్వెన్షన్ నిర్వహించనున్న మాటామంతి మరియు గ్రీవెన్స్ కార్యక్రమంలో యువత, మహిళలు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రజల సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాగే ప్రధానంగా ప్రజలకు ప్రభుత్వానికి మరింత చేరువ చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని యువత అభిప్రాయాలు, స్థానిక సమస్యలు, అభివృద్ధి సంబంధించిన సూచనలను పవన్ కళ్యాణ్ నేరుగా విననున్నారు. అలాగే గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను నేరుగా ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనుగొనుంది. దీంతో సమస్యల పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా మాటామంతి మరియు గ్రీవెన్స్ కార్యక్రమాలకు కాకినాడ వేదిక కావడం జిల్లాకు గర్వకారణమని చెప్పి కూడా తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రజా సమస్యల మీద పరిష్కారానికి సమగ్ర వేదిక నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఖచ్చితంగా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు మధ్య సమన్వయాన్ని పెంచుతూ సమస్యలకు పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, అందుకే ఈ పర్యటనపై కాకినాడ జిల్లా ప్రత్యేక ఆసక్తిగా నెలకొందని చెప్తున్నారు మనీషా. థ్యాంక్ యూ శ్రీనివాస్. నంద్యాల జిల్లా సిరివేళ్లలో క్షుద్ర పూజలు కలకలం రేగింది. స్థానిక మోడల్ స్కూల్ మెయిన్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు నిర్వహించడం ఆందోళనకు దారితీసింది. పాఠశాల గేటు ఎదుట నిమ్మకాయలు, కుంకుమ పూజా సామాగ్రితో పాటుగా పలు అనుమానాస్పద వస్తువులు పడి ఉండడాన్ని ఉదయాన్నే గమనించారు. దేవాలయం లాంటి స్కూల్ ప్రాంగణంలో ఇలాంటి మూఢనమ్మకాలతో పూజలు చేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పరిసరాల్లో ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల జిల్లా సిరివేళ్లలో క్షుద్ర పూజలు కలకలం రేగాయి. స్థానిక మోడల్ స్కూల్ మెయిన్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ క్షుద్ర పూజలు నిర్వహించడం ఆందోళనకు దారితీసింది. పాఠశాల గేటు ఎదుట నిమ్మకాయలు, కుంకుమ పూజా సామాగ్రితో పాటుగా పలు అనుమానాస్పద వస్తువులు పడి ఉండడాన్ని ఉదయాన్నే గమనించారు. దేవాలయం లాంటి స్కూల్ ప్రాంగణంలో ఇలాంటి మూఢనమ్మకాలతో పూజలు చేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పరిసరాల్లో ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నిషాద్ గారు అయితే చెప్తున్నాడు
నిమ్మకాయలు కోసి ఆకులు పెట్టి కానీ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని బుద్వేల్ గ్రామస్తులు తమ దశాబ్దాల సమస్యపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను ఆశ్రయించారు. గత 80 ఏళ్లుగా తమ గ్రామానికి శ్మశాన వాటిక లేకపోవడం వల్ల ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి నరకం చూస్తున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి శాశ్వత శ్మశాన వాటిక కేటాయించి అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రామస్తుల వినతిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. బెక్కనూరు మండలం కాచాపూర్ సొసైటీ పరిధిలో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు ఆన్లైన్లో ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే బుకింగ్స్ అయిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. యా పద్ధతి వల్ల నిరక్షరాస్యులైన తాము ఇబ్బంది పడుతున్నామని, తమకు ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా లేవు అని కాచాపూర్ బెక్కనూరు రోడ్లో బైఠాయించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి యూరియా ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మాండవ్య నది దుస్థితిపై ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ప్రసారం చేసిన కథనంతో అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చింది. నదీ కాలుష్యంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను చూపించడంతో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తక్షణమే స్పందించారు. సిబ్బందితో కలిసి నదిని పరిశీలించిన ఆయన సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఏఎన్ఎన్ న్యూస్ కు ధన్యవాదాలు తెలిపారు. 4 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పూడికి తీత పనులు చేపడుతున్నామన్నారు. పట్టణ మురికి నీటిని నదికి దూరంగా తరలిస్తామని అంటున్న కమిషనర్ రమణారెడ్డితో మా ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని మాండవ్య నది పూర్తిగా కూడా ఆక్రమణకు గురయ్యి కంప చెట్లు తర్వాత నీటి కుంటగా మారిపోయిందని ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాయచోటి మున్సిపల్ కమిషనర్ మన దగ్గర ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి. అందరికీ మాండవ్య నది మొత్తం కూడా ఆక్రమణకు గురైంది. తర్వాత ఇక్కడి నుంచి పట్టణంలో నుంచి వచ్చిన డ్రైనేజీ మొత్తం కూడా ఏట్లేక తాగడంతో కంప చెట్లు తర్వాత దుర్వాసన వెళ్తుందని ప్రజలైతే ఆరోపణ చేస్తున్నారు. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అందరికీ నమస్కారము. ముఖ్యంగా మీ ఏఎన్ఎన్ ఛానల్ కూడా ఈ యొక్క సమస్యను నా దృష్టి తీసుకున్నది కూడా సంతోషము. ఈ మాండవి నది మేము ఏం చేసినామంటే యాక్చువల్గా ఒక సైడ్ వచ్చేసి సైడ్ కాలువ ఉంది. మాండవి నదిలోనే ఒక సబ్ కాలువ ఒకటి ఉంది, ఏది డ్రైనేజీ పోయేదానికి గతంలో చేసి ఉన్నారంట. అది ఇప్పుడు మళ్ళీ పూడికి ఏర్పడింది. అది ఎమ్మటే మేము ఇప్పుడే తీపించి మా జేసీబీ పెట్టి మేము తయారు చేస్తున్నామని చెప్తున్నాం. మొత్తం కూడా చాలా చోట్ల కూడా ఆక్రమణలు అంటే ఏటికి ఒక బఫర్ జోన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పరిధిని దాటి కూడా ఇండ్లు నిర్మించారు. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ బఫర్ జోన్లో గతంలోనే ఆల్రెడీ ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు. వాటికి వచ్చి మేము నోటీసులు ఇస్తాము. నోటీసులు ఇచ్చి వాటిని రిమూవ్ చేయడానికి కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ కంప చెట్లను తొలగించేసి తర్వాత ఈ హాస్పిటల్స్ అంట, ఈ హోటల్స్ అంట మొత్తం కూడా వ్యర్థాలన్నీ కూడా ఆ ఏట్లోనే వేస్తున్నారంటారు. దానిపైన వాళ్ళకు ఎలాంటి నోటీసులు పంపిస్తారు? మేము ఆల్రెడీ హాస్పిటల్స్కు ఈ హోటల్కు కూడా మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఉన్నాము. ఇక్కడి నుంచి వచ్చేటువంటి చెత్తను దాదాపు రోజుకు 50 టన్నుల చెత్తను వచ్చేసి మేము మా డంప్ యార్డుకు మేము తొలగిస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి గతంలో కొంతవరకు ఉండేమాట వాస్తవమే. ఇప్పుడైతే దాదాపు చెత్తను వచ్చేసి మేము హాస్పిటల్ నుంచి అదేవిధంగా హోటల్ నుంచి మేము తీసుకొని మేము మా డంప్ యార్డుకు తొలగిస్తున్నాము. అదేవిధంగా వీళ్ళకి మళ్ళీ మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే దయచేసి మీరు ఆ చెత్తను చెదారాన్ని మీ నదిలో వేయకుండా మా వెహికల్స్ వస్తాయి, మా వెహికల్స్ ఇవ్వమని కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఇప్పుడు పట్టణం నుంచి వచ్చిన వాటర్ను ఏ విధంగా మీరు మొబిలైజ్ చేసి ఊరికి చివరిగా తరలించడానికి ఏర్పాటు చేస్తారు? ఎస్టీపీల ద్వారా మన దాదాపు మన రాయచోటి మున్సిపాలిటీలో 5 ఎస్టీపీలు ఏర్పాటు చేశాము. ఈ మురికిని వచ్చేసి ఎస్టీపీ తీసుకొచ్చి అక్కడ మళ్ళీ వాటిని మనము శుద్ధి చేసి ఏదైనా అవసరం అంటే ప్రజలకు ఇస్తాము, లేదంటే కన్నా ఎవరైనా అవసరం ఉండే వాళ్ళు కూడా చెట్లకు కూడా మేము వాడుకుంటాము. అది ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఆల్రెడీ 5కి మేము అప్రూవ్ చేసి ఉన్నాము ఎస్టీపీలు. అవి కూడా త్వరలో ఫంక్షన్లకు వస్తాయని తెలియజేస్తున్నాం. పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను ఏ విధంగా మీరు నిర్మూలన చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు? అదేవిధంగా దాదాపు మన రాయచోటి మున్సిపాలిటీలో 122 కిలోమీటర్ల మేజరు, మైనరు, మరి మిడిల్లోటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ ఉంది. 122 కిలోమీటర్లు ఉంది. దాన్ని దాదాపు ఇప్పుడు మేము నెల్లూరు నుంచి కొంతమందిని వర్కర్స్ని తీసుకొచ్చి డైలీ ఒక 35 మంది వంతున మనం వర్క్ చేపిస్తున్నాము. దాదాపు సిటీ ఒక 70% వరకు క్లీన్ అయింది. మరి ఈరోజు మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఈ సిటీని 4 జోన్లుగా వివరించుకున్నాం. 4 జోన్లు 1, 2, 3, 4 జోన్లు వివరించుకొని 4 ప్రాంతాలు దీన్ని విడగొట్టుకొని ఈ 4 ప్రాంతాలలో ఆ సచివాలయ పరిధిలో ఉండేటువంటి కొంతమంది వర్కర్స్ తీసుకొని వాళ్ళ ద్వారా కూడా మేము డైలీ ఆ ఏరియాలో ఆ సిల్టుని తీసేందుకు కూడా మేము ఆ కార్యక్రమం చేసుకున్నాం. ఇప్పుడు మీరు చూసేటువంటిది ఇది ఏ జోన్ బాబు? ఇది జోన్ ఎంత? 3వ జోను. ఇది 3వ జోన్లో వర్క్ జరుగుతుంది. ఇది మరి ఈ విధంగా మేము మొత్తం 1, 2, 3, 4 జోన్లు ఇదే వర్క్ జరుగుతుంది. అంత లెక్కలు కూడా ఈ విధంగా తీసి మేము దాదాపు ఈ రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని దీన్ని తీపిస్తున్నాం. రాయచోటి పట్టణంలో ఉన్నటువంటి మాండవి నదికి చేరువవుతున్న వాటర్ను కూడా పూర్తి స్థాయిలో అయితే కంప చెట్లను తొలగించి క్లీన్ చేస్తామని చెప్పి మున్సిపాలిటీ కమిషనర్ తెలుగుతుంది. డ్రైనేజ్ వాటర్ను వచ్చేసి నదులకి కాకుండా ఏటి వారణ అంటే కట్ట అనుకుని ఒకటి కాలువ నిర్మించి ఊరి చివరకు చేరవేస్తామని తెలుపుతున్నారు. కెమెరామెన్ బాబుజీతో మునయ్య, ఏఎన్ఏ న్యూస్, రాయచోటి. ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలన్న ద్వయంతో నిరంతరం ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏఎన్ఎన్.